మేడ్చల్ జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతోంది. 8 రోజులు అవుతున్న కార్తీక్ ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందుతున్న బాబు పేరెంట్స్ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 8 రోజులుగా స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెతికినా బాబు ఆచూకీ దొరకలేదు. స్కూల్ ఆవరణలో చలిమంట వేసుకోవడంతో బాబుని వార్డెన్ చితకబాదారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ తమ కొడుకు విషయం పట్టించుకోవడం లేదంటూ తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కార్తీక్ ఆచూకీ కోసం మేడ్చల్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తమ కొడుకు ఆచూకీ తెలపాలంటూ స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మేడ్చల్లోని జాన్స్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో కార్తీక్ అనే స్టూడెంట్ మిస్సింగ్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. గడిచిన 8 రోజులు అవుతున్నా కూడా బాబు మిస్సింగ్ కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. దీంతో పేరెంట్స్ కంటతడి పెడుతున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మనము మేడ్చల్లోని జాన్స్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాము. ఇదే స్కూల్లో బాబు కార్తీక్ అనే బాబు ఎవరైతే ఉన్నారో అతను 9th క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్. ఇందులోనే రెసిడెన్స్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. 8 రోజుల క్రితం మిస్సింగ్ గురయ్యాడు. ఈ నెల 14వ తారీఖున మిస్సింగ్ గురయ్యాడు. సో పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ గడిచిన 8 రోజుల నుంచి కూడా ఇటు స్కూల్ పరిసర ప్రాంతాల్లో అలాగే బస్ స్టాండ్స్ ఈ పరిసర ప్రాంతాల్లో వెతికినా కూడా ఇప్పటి వరకు బాబు ఆచూకీ లభించలేదు. దీంతో పేరెంట్స్ శోకసంద్రంలో ఉండిపోయారు. స్కూల్ ఆవరణలో చలిమంటలు వేసుకుంటున్నారు స్టూడెంట్స్ అంతా కూడా. సో వార్డెన్ ఇది గమనించి చితకబాదారు. దాంతోనే కార్తీక్ అనే తమ అబ్బాయి మిస్సింగ్ గురయ్యాడు. ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ ఎక్కడుందో తెలియదు అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు విషయం పట్టించుకోవడం లేదంటూ కూడా స్కూల్ మేనేజ్మెంట్ పైన వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా. ఇంతకీ తమ కొడుకు బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా ఏమై ఉంటుంది, ఇప్పటి వరకు బాబు ఆచూకీ ఎక్కడున్నారంటూ కూడా వారు కంటతడి పెడుతున్నారు. సో బాబు ఆచూకీ కోసం అయితే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాన్ అకాడమీ స్కూల్ ఇన్ఛార్జ్ మేడం ఎవరైతే ఉన్నారో తమ బాబును కొట్టడంతోనే బాబు కనిపించకుండా పోయాడంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా జాన్స్ అకాడమీ స్కూల్ సంబంధించి రెసిడెన్షియల్ పాఠశాల. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అంటే వెనక పెద్ద వాల్ ఉంది, కానీ గోడ దిక్కి బాబు బయటికి వచ్చే అవకాశం అయితే లేదు. సో టీచర్ కొడుతున్న క్రమంలో అతను భయపడి ఎక్కడైనా దాచుకున్నాడా క్లాస్ రూమ్ లో, లేదంటే స్కూల్ ఆవరణలో క్యాంపస్ లో కూడా బస్సెస్ ఉంటాయి కాబట్టి ఆ బస్ లో వెళ్లి దాచుకుని అక్కడ నుండి మరి మార్నింగ్ పూట బస్సెస్ బయటకు వస్తాయి కాబట్టి ఆ రూపంగానే మన అతను బయటికి వచ్చాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇటు స్కూల్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదంటే కూడా ఒక ఆరోపణ ఉంది కాబట్టి పేరెంట్స్ చెప్తున్న దాని ప్రకారంగా 15 రోజుల నుంచి కూడా సీసీ ఫుటేజ్ అనేది లేదు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ కూడా పేరెంట్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాబు ఆచూకీ ఎక్కడ, ఇంతకు బాబు ఎలా మిస్సింగ్ అయ్యాడు, ఎక్కడున్నాడు, 8 రోజుల నుంచి ఎక్కడ ఉన్నాడు అంటూ కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. స్కూల్ మేనేజ్మెంట్ కూడా ప్రశ్నించారు. ఆ రోజు చలిమంటలు వేసుకుంటున్న క్రమంలో ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత ఆ రోజు అసలు ఏం జరిగింది, ఆ టీచర్ స్టూడెంట్స్ కొట్టడంతోనే ఆ స్టూడెంట్ ఎవరైతే బయటికి వెళ్ళాడా, మిస్సింగ్ గురయ్యాడా, అసలు స్కూల్లోనే ఏమైనా జరిగిందా, అనేక కోణాల్లో కూడా పోలీసులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కూడా విచారించారు. అలాగే సీసీ కెమెరాల ఆధారంగా ప్రధానంగా ఈ కేసు అంతటి కూడా టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఆధారపడింది కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. బాబు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని అన్ని కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో.